మనందరికీ తెలిసిందే ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఇందులో భాగంగా భారతదేశంలోని చాలా పెద్దలందరికీ ఆహ్వానం పంపించడం జరిగింది. అలాగే శ్రీ ఆదిశంకరాచార్యుల వారి శిష్యులైన 4 పీఠాధిపతులకు కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉత్తరాఖండ్ పీఠాధిపతి అయిన శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవట్లేదని, ఇందుకు కారణం ఏంటంటే ఏ ఆలయంలోనైనా ప్రాణప్రతిష్ఠ చేయాలంటే ఆ ఆలయం అనేది పూర్తిగా నిర్మాణం జరిగి ఉండాలి. కానీ అయోధ్యలో ఉన్న రాముల వారి మందిరం అనేది ఇంకా పూర్తిగా నిర్మాణం జరగలేదు. అలా పూర్తి నిర్మాణం జరగకుండా ఆలయంలో ప్రాణప్రతిష్ఠ ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ ఇందు కారణంగా నేను అటెండ్ అవ్వట్లేదని ఆయన క్లియర్ కట్గా చెప్పేశాడు. అలాగే మిగిలిన 3 పీఠాధిపతులు కూడా అటెండ్ అవ్వట్లేదని ఆయనే స్పష్టం చేశారు. అలాగే మన పూరి పీఠాధిపతి అయిన నిశ్చలానంద సరస్వతి గారు కూడా ఈ కార్యక్రమంలో ఆయన కూడా అటెండ్ అవ్వట్లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకంటే ఇది ఒక దైవ కార్యం, ఈ దైవ కార్యాన్ని రాజకీయ నాయకులు చేరి ఇదొక రాజకీయంగా చేస్తున్నారని ఈ కారణం చూపించి ఇందువల్ల నేను రావట్లేదని తేల్చి చెప్పారు. మిగిలిన 2 పీఠాధిపతులు వాళ్ళు అటెండ్ అవుతున్నారా లేదా అనేది ఎలాంటి క్లారిటీ ఇప్పటిదాకా మనకు ప్రొవైడ్ చేయలేదు. అలాగే ఈ ఆహ్వానాల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులకు కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఇలా 4 పీఠాధిపతులు అటెండ్ అవ్వట్లేదని కారణం చూపించి వాళ్ళు కూడా నేను అటెండ్ అవ్వటం లేదు అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు మరో 2 నెలలకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళు చేసే ఎలక్షన్ స్టంట్గా ఈ కార్యక్రమాన్ని వాడుకుంటున్నారని చెప్పారు.